సాధారణంగా మనిషిలో ఎన్నో భావాలు కలుగుతూ ఉంటాయి. సమసిపోతూనూ ఉంటాయి. కొన్ని పర్యవసానం చూసే వరకు ఉంటాయి. కొన్ని మరొకదాని ఒత్తిడి తట్టుకోలేక మరలిపోతాయి. కొన్ని తమ వంటి వాటిలో కలిసిపోతాయి. ఎక్కడో కానీ చివరి వరకు మిగిలేవి కనపడవు. అలా చివరి వరకు నిలిచి భయంకర పర్యవసానాలను కలిగించేది కోపం. ఇది చాలా చెడ్డది. ఎంత చదువరిని, ఎంత వివేకిని లొంగదీసుకునేది ఇది. దీని వికృత తాండవం ఇంత అంతా కాదు. ఎవరి మీదైనా అసలు కోపం ఎందుకు కలుగుతుంది? వాడు మనకేదో అపకారం చేశాడని. అయితే నీకు కోపం కలగాల్సింది వాడి మీద కాదు, మరెవడి మీద కలగాలి? విను చెబుతా అంటున్నాడు. అపకారిణి కోపశ్చేత్ కోపే కోప కథం న జాయేత ధర్మార్థకామమోక్ష ప్రాణయశోహారిణి క్రూరే. అపకారం చేసిన వాడి మీద కోపమంటూ వస్తే ముందు కోపం రావాల్సింది కోపం మీదే. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని, ప్రాణాన్ని, కీర్తిని కాలరాసే క్రూరమైన కోపం కంటే నీకు అపకారుడు ఇంకా ఎవరు? ఎవడన్నా మనకు అపకారం చేస్తే ఆ చేసిన వాడి మీద కోపం వస్తుంది. ఈ కోపంలోనూ తారతమ్యాలు ఉంటాయి. కొందరి కోపం తాటాకుల మంట, మరికొందరి కోపం బూడిద చేసే వరకు చల్లారదు. అపకారం చేసిన వాడి మీద పీకల మొయ్య కోపం వస్తుంది. ఆ అపకారి మసి అయిపోతే అప్పటికీ వీడి కోపం చల్లారుతుంది. ఇది లోకం తీరు. కోపం వచ్చినవాడు ఏం వాగుతాడో తెలియదు. చిన్న పెద్ద చూడడు, మంచి చెడ్డ గమనించడు, వావి వరుస లెక్క చేయడు. కోపంలో గురువులను సైతం తెగ నరకడానికి వెనకాడడు. ఇంకా వీడికి మోక్షమేమిటి, ధర్మమేమిటి? తన అహం చెల్లుబాటు కాలేదన్న కోపంతో ధర్మమోక్షాలకే కాదు, అర్ధకామాలకు దూరమైపోయినాడు రావణుడు. ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కీర్తి మసకబారిపోయింది. ఇంతకు కారణం రాముని మీద కోపం. రాక్షసులపై కోపంతో లంకను దహించాడు హనుమ. అంతా అయ్యాక సీతమ్మ గుర్తొచ్చింది. 4 అంగుళాల మేర కూడా కాలకుండా మిగల్లేదు లంకలో. అయ్యో సీతమ్మ అనుకున్నాడు అప్పుడు. ఏమన్నా అయితే చీచి, ఏం పాడు పని చేశాను, ఎంత నీచంగా క్రూరంగా ప్రవర్తించాను, కుత్సాచ ఆత్మన్యజాయత అనుకుంటాడు. కోపంలో ఏం చెయ్యడు కనుక. ఈ కోపం చాలా చెడ్డది. సత్పురుషులు పాము పొర నుంచి వెలికి వచ్చినట్లు దీనిలోంచి బయటపడాలి అని పరి విధాల వాపోతాడు. అంచేత కోపం చాలా చెడ్డదే. అందులో జంకు కొంకులు లేవు. అసలు కోపం ఎందుకు వస్తుంది? అపకారం చేసాడని, అవునా? అలాగైతే కోపం కంటే నీకు అపకారులెవరు? లోకంలో అపకారి అని నువ్వనుకుంటున్నవాడు ఏదో ఒకటి నీకు కాకుండా చేశాడు. నీ నుండి దేన్నో లాక్కున్నాడు. అందుకు కదా వాడి మీద కోపం నీకు. మరి కోపం నీకు ఎన్ని అపకారాలు చేస్తోందో ఎప్పుడైనా గమనించావా? ధర్మమోక్షాలనే కాదు, అర్ధకామాలను చెరుస్తుంది అది. కోపం వల్ల ఇహము పోతుంది, పరము పోతుంది, ప్రాణాలను పోగొడుతుంది. ఎవరి మీదో కోపం వచ్చి కత్తుపుచ్చుకి యువతలకి వచ్చాడు, అవతలవాడు ముందే వేసేసాడు, ప్రాణాలే పోయినాయి. ఇంకేం చేస్తాడు? ఎంతకాలంగానో పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న కీర్తి కాస్త మరుగైపోతుంది. కోపహేతువుగా అపకారాన్ని పరిగణించి అపకారం చేసిన వాడి మీద కోపం వస్తోందంటున్నాం కనుక దాని ప్రకారం మనిషికి కోపం కంటే క్రూరమైన అపకారి మరొకటి లేదు కనుక ముందు కోపం మీదే కోపం రావాలి. రావాలేమిటి? తెచ్చుకోవాలి. తెచ్చుకున్న కోపంతో అపకారిని మట్టు పెట్టాలి. ఏ తర్వాత అన్నీ పోగొట్టేది కోపం కనుక ఆ ఒక్క కోపాన్ని కనుక మనం పోగొట్టుకున్నట్టయితే మిగిలిన వేటిని కోల్పోనక్కరలేదు.